బిల్లులైనా ఆయన దాన్ని అడ్డుకునే ప్రయత్నము జరుగుతుంది. తప్పకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉండాలి. ముస్లిం సమాజానికి వక్ఫ్ బోర్డు అమెండ్ బిల్లుకు ముస్లిం నష్టం జరిగే ఏదైనా కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ముందు భాగాన చంద్రబాబు నాయుడు గారు నిలుస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశ ముస్లిం ప్రజలు కూడా ఆయన వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ వక్ఫ్ అమెండ్ బిల్ గురించి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పూర్తిగా దాన్ని ఒక మంచి నిర్ణయంతో చేయడం జరుగుతుంది. జేపీసీ కమిటీ, జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేయడంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉండాలి. ఆయన ఆలోచనే ఆ రోజు ఆదరాబాద్రాగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని జాయింట్ పార్లమెంట్ కమిటీ పేరుతో దాన్ని కమిటీని నియమించి మొత్తం కూడా భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి సర్వే చేసి ప్రజల అభిప్రాయం కూడా తీసుకుని దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పి అభిప్రాయాలు తీసుకొని చెప్పి ఆయన చెప్పినందువల్లనే కోరినందువల్లనే కేంద్ర ప్రభుత్వము ఆయన మాటను విన్నవించి జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకము ఆయన పైన ఉండాలి.